జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. చూసావా వదినా, ఉదయాన్నే పనుందని విరాజ్ బయటికెళ్ళాడు. కొంచెం గ్యాప్ తీసుకొని ఈవిడ కూడా బయటికెళ్తుంది. అంటే ఏంటి పిన్ని? తను బయటికి వెళ్తే నేను వెళ్ళకూడదా? వెళ్ళొచ్చు, కానీ విరాజ్ని చాటుగా కలుసుకొని వ్యవహారాలు నడిపించకూడదు. అయినా ఇంట్లో ఉన్న పరిస్థితులు చూసి కూడా నీ సంతోషం నువ్వెత్తుక్కుంటున్నావు. చిచి హంస, ఎందుకు అనవసరంగా ఆవిడ గురించి మాట్లాడి మన నోరు పాడు చేసుకోవడం? తన బుద్ధి అలాంటిదైనప్పుడు హద్దులు చెరుపుతుంది అని అనుకోవడం దేనికి? ఇంటి పరిస్థితిని అర్థం చేసుకునే గుణం పంచిన రక్తంలో ఉండాలి, పెరిగిన తీరులో ఉండాలి. మీరు లేదు అనుకుంటున్న ఆ గుణం నాలో నిజంగా లేకపోయి ఉంటే మీ అబ్బాయి జీవితంలో నేను ఉండేదాన్నే కాదు. మీరంతా కలిసి నన్ను తనకి బలవంతంగా దూరం చేయాలనుకుంటున్నారే, ఈ శ్రమ కూడా మీకు ఉండేది కాదు. అత్తయ్య గారు, మీకో విషయం చెప్తాను. మేము కలుసుకోవాలి అని డిసైడ్ అయితే బయటికి వెళ్ళక్కర్లేదు, దొంగచాటు పనులు చేయనక్కర్లేదు. మేము ఇంకా భార్యాభర్తలమే అత్తయ్య గారు. కలుసుకోవడం మాకు పెద్ద విషయమా? చాలా చిన్న విషయం. కానీ మీ మాటకి ఒక విలువ ఉంది, మాకు సంస్కారం ఉంది. అది మేం మర్చిపోం. అది మీరు అర్థం చేసుకోవాలి. అయినా మీ అబ్బాయి ఏ పని మీద బయటకు వెళ్తున్నారో, తను ఇంటి గురించి ఎంత తప్పించిపోతున్నాడో అది మీరు అర్థం చేసుకోలేకపోవడం చాలా విచారకరం అత్తయ్య. అంటే విరాజ్ ఏం చేస్తున్నాడు ఏంటి అనే ప్రతి విషయంలోనూ నీకు పూర్తి అవగాహనుంది. అంటే మీ మధ్య కమ్యూనికేషన్ అలాగే ఉందన్నమాట. చూడు, నువ్వు ఎన్ని పిట్ట కథలు చెప్పినా మీ ఇద్దరి గురించి మాకు అర్థమైందే. మేము నిజమని నమ్ముతాం, కానీ నీ మాటలు కాదు. నమ్మండి అని నేనేం బ్రతిమాలడం లేదే. అయినా అదంతా నాకెందుకు? రేపో మాపో మీరు నన్ను గడప దాటించాలనుకుంటున్నారు. మరి నా ఫ్యూచర్ క్వశ్చన్ మార్క్లో మిగిలిపోకుండా ఇలా ఇంట్లోనే కూర్చుంటే వర్కౌట్ అవుతుందా? అందుకే అన్ని సెట్ రైట్ చేయడానికే వెళ్తున్నాను. అదే పని వెతుక్కోవడానికి పిన్ని. బతకాలి కదా మరి. $50 లక్షలు. పృథ్వీ, అంతా రెడీయా? 50 లక్షలు, 50 lakhs మా. వాడెవడికి ఇవ్వడం అవసరమా? పోనీలే పృథ్వీ, ప్రతి ఒక్కరి లైఫ్కి ఒక టర్నింగ్ పాయింట్ ఉంటుంది అంటారు. వాడి జీవితానికి ఇదే టర్నింగ్ పాయింట్ ఏమో. వీడి వల్ల మన జీవితానికి ఒక టర్నింగ్ పాయింట్ ఉండబోతోంది కదా. ఇవ్వచ్చులే. అయినా పృథ్వీ, పట్టే చేప గురించి ఆలోచించాలి కానీ గ్యాలానికి పెట్టే ఎర గురించి కాదు. నువ్వు మెంటల్గా ఫిక్స్ అయిపో. ఇక్కడ మన చేతికి రావాల్సిన ఆ విగ్రహమే ముఖ్యం. ఏ పొరపాటు జరగకూడదు, జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. అర్థమైందా? ఓకే మా. పృథ్వీ, ఇంకోటి గుర్తుంచుకో. ఇది గాని పకడ్బందీగా పక్కాగా వర్కౌట్ చేశావంటే మన లైఫ్ సెటిల్ అవడం మాత్రమే కాదు, ఆ 2 కుటుంబాల మీద మన పగ ప్రతీకారం కూడా తీరిపోతాయి. పద. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.